అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాచీరావు ఏఐఎస్ స్టడీ సర్కిల్కి వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనకి తీసుకున్నట్లయితే మానవ మూలధనం, విద్య, ఆరోగ్యం, శిక్షణ, పరిశుభ్రత టాపిక్ మీద అబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మనకి బోత్ ప్రిలిమినరీ అండ్ లో మనకి స్టేట్ అండ్ సెంట్రల్ సర్వీసెస్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. స్వాతంత్రానంతరం భారతదేశంలో మొదటి విద్యా సంస్థల కమిటీ అధ్యక్షత వహించిన వారెవరు అనేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేసినట్లయితే ఆన్సర్ రాధాకృష్ణన్. విద్యను ఉమ్మడి జాబితాలో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ 42వ సవరణ. రాజ్యాంగంలో అధికారం 6 నుంచి 14 సంవత్సరాలు పిల్లలకు బడికి పంపాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని పేర్కొంటోంది. అంటే అధికారం 51A. భారతదేశ విద్యా విధానానికి మగ్నకార్డగా లాంటిదిగా ఏ విద్యా కమిటీని పేర్కొంటారు? చార్లెస్ వుడ్ కమిషన్. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న 10+2+3 విద్యా విధానాన్ని ఎవరు సిఫార్సు చేశారు? డిఎస్ కొఠారి కమిషన్. విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి విద్యా సవాళ్లు విధాన దృక్పథం పేరుతో జాతీయ విద్యా విధానాన్ని ఎన్ఈపి ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1986. అభ్యాసనం భారయుతంగా ఉండకూడదు శీర్షికతో ఏ విద్యా సంస్కరణల కమిటీ నివేదికను సమర్పించింది? యశ్పాల్ కమిటీ. 2020 జాతీయ విద్యా విధానం కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కె కస్తూరిరంగన్. భారత్ను ప్రపంచ జ్ఞాన సూపర్ పవర్గా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో రూపొందించిన విద్యా విధానమే 2020 సంవత్సరం. పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అనే కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2022. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 బడ్జెట్లో విద్యకు ఎంత శాతం కేటాయించాలని నూతన విద్యా విధానం 2020 సూచిస్తోంది? 6%. అత్యున్నత విద్యా పరిశోధనా సౌకర్యాల సృష్టి లక్ష్యంగా ప్రపంచ స్థాయి సంస్థ పథకంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2017. భారతదేశం ప్రపంచ స్థాయి విద్యా విస్తరణను ప్రతిబింబించేలా ఐఐటి క్యాంపస్ల స్థాపనకు ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకుంది? అబుదాబి. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ గిఫ్ట్ సిటీ అనేది ఏ లక్ష్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం? అంతర్జాతీయ విద్య అందించడం. దేశంలో విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ 1. నూతన జాతీయ ఆరోగ్య విధానం ఏ సంవత్సరంలో ప్రకటించారు? 2017. భారతదేశంలో 90% పూర్తి రోగనిరోధక కవరేజ్ అందించడానికి ఏర్పాటైన మిషన్ చంద్రధనుష్ ఎప్పుడు ప్రారంభించారు? 2014 డిసెంబర్ 25. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద అర్హత కలిగిన కుటుంబాలకు ఎంత ఆరోగ్య కవరేజీ అందిస్తారు? అంటే 5 లక్షలు. బీపీఎల్ కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఆర్ఎస్బీవై పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2007 అక్టోబర్ 1. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2023 ప్రకారం భారతదేశంలో శిశుబంధాల రేటు ప్రతి 1000 మందికి ఎంత శాతం ఉంటుంది? 25. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త వీడియోస్ ముందుకు వస్తాను. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ టు ఆల్.